సంవత్సరం సందర్భంగా నంద్యాల గౌండ సంఘం అధ్యక్షుడు ఎద్దుల ఓబులేసు ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గౌండ సంఘం గౌరవ అధ్యక్షుడు అడ్వకేట్ శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. ఎద్దుల ఓబులేసు మాట్లాడుతూ తమ సంఘం తరపున కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకోవడమే తమ కర్తవ్యమని, తమ సంఘం ఎల్లప్పుడూ సభ్యులకు అండగా ఉంటుందని తెలిపారు. వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అధ్యక్షుడు ఎద్దుల ఓబులేసు తెలిపారు. ఈరోజు నూతన సంవత్సరం 23వ తారీఖు సందర్భంగా మనందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొట్టమొదటిగా ఈ సంవత్సరము మనకు ఎవరైతే ఈ గోండా పని చేస్తున్నారో, వాళ్ళ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారో వీళ్ళందరికీ ఈ సంవత్సరం మంచి వర్క్ కావాలని, అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, భవిష్యత్తులో ఇంతకంటే ఇంకా మెరుగ్గా పనులు చేసుకుని కొంచెం మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మొట్టమొదటిగా కోరుకుంటూ మన వాళ్ళందరికీ ఈరోజు తరఫున శుభాకాంక్షలు చేసుకుంటాం. ఎందుకంటే మనం యూనియన్ అనేది ఎప్పుడైనా సరే మన గవర్నర్ల యొక్క శ్రేయస్సు కోసము, గవర్నర్ల యొక్క ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు సపోర్ట్ చేయడం కోసము, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఎంతవరకు వీలైతే అంతవరకు సపోర్ట్ చేసేదానికి మన యూనియన్ పనిచేస్తుంది. అయితే ఈ పనిచేసేది చాలా తక్కువ. మన యూనిట్గా ఉండి అందరూ కమిటీ మెంబర్లు ఎల్లప్పుడూ ఒకరు సంబంధాలు కొనసాగించుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనకు గవర్నర్ వర్కర్స్ యూనియన్ ఉంది, మన యూనియన్ కాడిపోతే మన సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకురావాలంటే మనకు ఉన్నటువంటి కమిటీ వాళ్ళు కృషి చేయాలి. అందరూ సమిష్టిగా కృషి చేసి మన యొక్క గవర్నర్ వర్కర్స్ అందరినీ మనం ఆప్యాయంగా దగ్గర తీసుకొని వాళ్ళకు ఏ సమస్య వచ్చినా కూడా మనం తోచిన సలహా, మీరు తోచిన సలహా మీరు చెప్పండి. మీకంటే కూడా ఏదైనా ఎక్కువ సమస్య వచ్చినప్పుడు మా దగ్గర చూసి కూడా మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేస్తాము. అయితే ఒకటి ఏంటంటే చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే మన యూనియన్ ఎప్పుడు సపోర్ట్ చేయదు. అంటే సపోజ్ ఒక రౌడీజం జరిగింది, ఒక పోలీసులు వచ్చారు, అట్లా ద్వారా మన యూనియన్ సపోర్ట్ చేయదు. కానీ ఎక్కడైనా మన కుటుంబ పరంగా ఎలాంటి తప్పు చేయకుండా ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా యూనియన్ సపోర్ట్ నిలబడుతుంది. యూనియనే కాదు, మనకు ఉన్నటువంటి సంబంధాలు కూడా అట్లనే, ఆ సంబంధాలు కూడా మేము యూజ్ చేసే సరే మీకు ఏదైనా సమస్య వచ్చే ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి యూనియన్గా మేము ముందుంటాము. అయితే దీంతో పాటుగా మన వర్కర్స్కు మనం ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు ఇస్తూనే, అదేవిధంగా ఓనర్స్తో మనము ఎప్పుడైనా ఏదైనా వర్క్ కాంటాక్ట్ చేసుకున్నప్పుడు క్లియర్గా రాసుకొని ఆ రాసుకున్నటువంటి పనిని మనము ఏదైతే రాసుకున్న అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ తగ్గట్టుగానే మనం పనిచేయాలా. ఓనర్ సహజంగానే ఈ పని పెంచు ఆ పని పెంచు అంటారు, కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్రతిసారి పంచాయతీ జరుగుతుంది. కాబట్టి ఏ పని సరే ఎక్స్ట్రా చేయమన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒరిజినల్ రాసుకొని యూనిట్ పెద్ద మనుషులు తీసుకొని పోయి రాసుకొని అధ్యాపకంగా పనిచేస్తే మనకు డిస్ప్యూట్స్ రావు. ఎందుకంటే ప్రతి చోట ఏమవుతుంది, మాకు వచ్చినటువంటి సమస్యలు ఓబులే చెప్పారు కానీ మా బాధ చెప్పారు, మన యూనియన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నారు, పని మిగిలిన తర్వాత కొద్ది పెంచుతున్నారు. ఆ పెంచిన పనిప్పుడు మీకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం పెరిగిన తర్వాత అనుమానం ఎందుకులే ఆయన అనే నమ్మకంతో మన వాళ్ళు పనిచేస్తారు. పనిచేసిన తీరు అంతా పూర్తి అయిపోయిన తర్వాత క్యాల్కులేషన్ చేసినప్పుడు మనకు అమౌంట్ రావాలంటే వాడు అడిగాడు. ఎందుకంటే అప్పుడు వాని పరిస్థితి కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చినాడు, బిల్డింగ్ తయారు ఇవాళ ₹1 కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం ఏదో వైట్ పేపర్ మీద ఉన్నట్టు ఒక అగ్రిమెంట్ పేరు లెటర్ ప్యాడ్ పేరు ఏ పని సరే పెంచుకో సార్ అది రాసి సార్ అని చెప్పి రాసిస్తే రేపు యూనియన్లో వచ్చి గట్టిగా మాట్లాడే ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే మీరు ఇట్లా చేయలేదంటే మనం మీద బ్లేమ్ చేస్తారు. కాబట్టి దయచేసి మన వాళ్ళు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కటి రిటర్న్ గా అగ్రిమెంట్ రూపంలో రాసుకోండి. ఏదైనా రేట్ ఏమైనా కావచ్చు, అది అగ్రిమెంట్ రూపంలో పలానా పని పెంచినారు సార్, ఈ పెంచిన దానికి ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే ఒకటి, ఇప్పుడు మాట్లాడుకుంటే ఇది అనేది క్లియర్గా ఉంటే కనుక యూనియన్ మాట్లాడేది బాగుంటుంది, అది ఒకటి చేయాలి. అదేవిధంగా మన యూనియన్ సభ్యులకు ఏ సీట్ సంబంధించిన కూడా యూనిట్గా ఉండి మన యూనియన్ వాళ్ళు సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా ఈ సంవత్సరంలో మీరు అందరూ మంచిగా ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా వర్క్స్ చాలా తగ్గిపోయినాయి. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు డౌన్ అయిపోయినాయో, అంటే వేజెస్ డౌన్ అయిపోయినాయో, మనకు కూడా వర్క్ కూడా తగ్గిపోయింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి మనం ఏ విధంగా
ఇంతకుముందు మీకు గతంలో మన నంద్యాలనే పనిచేసాం, ఇప్పుడు ఎక్కడో బీహార్ నుంచో ఎక్కడో వర్క్ తెచ్చుకుంటున్నారు. అట్లా వర్క్ తెచ్చుకోవడం వల్ల మనకు ఏమవుతుంది, మనం వర్క్ పోతుంది. మనం వర్క్ పోతే మన జీవనం జరిగేది ఎట్లా, మనం యూనిటీ ఉంటే మన రాని కూడా మనం చేయొచ్చు. ఒక బిల్డరు ఎక్కడి నుంచో పిలిపించుకున్నా అంటే మనం ఏం చేస్తాము, బిల్డర్తో మాట్లాడన్నా వేరే వాళ్ళు ఎందుకు మేము ఉన్నాం కదా, మీరు అవుట్ ఆఫ్ సర్వీస్ కావాలి, భవిష్యత్తులో మనం చెప్పని ఉంటుంది. మనం వీక్ ఉన్నామనుకో వాళ్ళకి మనం చెప్పడం వాళ్ళే మనకు భయపడు. కాబట్టి మనం లేబర్ యాక్ట్గా పోవాలా, లేబర్ ఆఫీస్ పోవాలా, లేబర్ ఆఫీస్తో మాడాలన్నా మనకున్న రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పొందాలని కూడా మనం యూనిట్ ఉండాలి. కాబట్టి మీరందరూ మన యూనియన్ ఆఫీస్లో ఎల్లప్పుడూ సంబంధాలు కొనసాగిస్తూ యూనియన్ ఆఫీస్ డైలీ వస్తూ మన లీడర్లతో కాంటాక్ట్ ఉంటూ ఏ చిన్న సమస్య కూడా మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి మా దృష్టికి తీసుకురావాలి. మాకు వచ్చినటువంటివి మాకు సాధ్యమైనంత వరకు మేము అఫీషియల్గా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు చేయడానికి మేము కూడా ముందున్నాం. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ కలిసి యూనిట్ ఉండి యూనియన్ పటిష్టంగా తయారు చేయాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మీరందరూ బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆరోగ్యంగా కోరుకుంటున్నాం. మనం గత 20 ఏళ్ల నుంచి ఇప్పుడు కొత్త సంవత్సరము 2026వ సంవత్సరంలో చేరిన మన గౌండ కార్మికులు, తాపీ మేస్త్రులు కానీ, కూలీలు కానీ, గౌండాలు కానీ, కాంట్రాక్టులు కానీ, బిల్డర్లు కానీ సుఖ సంతోషంతో మంత్రులు అన్ని పనులు చేసుకుని మంచిగా బతకాలని కోరుకుంటున్నాము. తర్వాత మేము ముఖ్యమైన చెప్పాలి ఏంటంటే ఈరోజు జరిగిపోయే కార్యక్రమానికి మా ఈయన నుంచి సహకారాలు ఏం లేవు. కాకపోతే కొంతమంది 4 వ్యక్తులు కలిసి ఈ ఫంక్షన్కు మాకు ఆహ్వానించినారు. కాశీము, నాగరాజు, ఆ చంద్ర, ఆ చిన్న ఓబ్లేసు, ఇంకా ఇతరులు ఉన్నారు 2-3. కానీ వాళ్ళ తరఫున మేము ఈ కమిటీని ఏర్పరిచి మాకు 20 సంవత్సరాల నుంచి చిన్న సార్ మా ఒక సంఘానికి ఎంతో బలపరిచినాడు. ఆయన ఎంతో పెద్దగా పార్టీలో ఉన్నవాడు కూడా రాజీనామా చేసి మన పార్టీకి సేవ చేస్తున్నాడు. మీరు ముఖ్యంగా మన అడ్వకేట్ అయినా మన గౌరవాధ్యక్షుని చిన్నసార్ని ఎప్పటికైనా ఎక్కడైనా మీరు గౌరవించాలి. మీ గౌరవాన్ని ఎప్పుడు గౌరవిస్తారో మిమ్మల్ని అక్కడికక్కడి కాపాడే కెపాసిటీ, శక్తి ఆయన దగ్గర ఉంది. కాబట్టి మీకు ఈ మీటింగ్, ఈ సమస్యలు అభివృద్ధిగా రమ్మన్నామంటే ఆయన విలువలు, ఆయన అది మీ కెరియర్. కాబట్టి ఆయన గౌరవాధ్యక్షుడిగా మనకి 20 ఏళ్ల కిందట కమ్యూనిస్ట్ పార్టీ నుండి కూడా మన రాజీనామా చేసి మన పార్టీకి అంకితమైనాడు. ఆయనను ప్రతిరోజు 10 నిమిషం మనం ఏ టైంలో కూడా ఫోన్ చేసి కూడా మన అనుగుణంగా ఉన్నాడు. కాబట్టి మీరు మా అవసరాలే కాదు, మీ అవసరాలు ఎన్నో ఉంటాయి. మీ పని కాడ సమస్యలు ఉంటాయి, మీ ఒక ఓనర్ కాడ సమస్య ఉంటుంది, మీ దగ్గర పనిచేసే గవర్నర్ సమస్య ఉంటుంది, లేదు మీ ఇద్దరి మధ్యన కొట్లాడే సమస్య ఉంటుంది. ఏ దానికి కూడా పరిష్కారం మనకు ఎప్పుడు చేస్తున్నాడు కూడా. మీరు గుర్తించాలి ఏంటంటే అంత పెద్ద పార్టీలో ఉంది, మనకు రాజీనామా చేసి మన పార్టీకి సేవ చేస్తున్నారు అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అంటే ఆయన ఏమి దూరంలో ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ నుంచైనా కళ్ళు తెలుసుకొని ఆయనను గౌరవించి, సంఘాన్ని గౌరవించి, ప్రెసిడెంట్, సెక్రటరీలు, ట్రెజరర్లు, వైస్ ప్రెసిడెంట్లు ఆ ఒక గౌరవాన్ని నిలబెట్టుకొని మీరు ఈ ఒక యూనియన్ను మీరు ముందుకు తీసుకోకపోతే మనం అన్ని పార్టీలకు అతీతంగా ఉన్నాము. మనకు ఏ పార్టీకి మనకు సంబంధం లేదు. మన తాపీ గుర్తు పెట్టుకొని మన కాకుండా యూనియన్ తరపు నుంచి మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం ఏ పార్టీ ఇచ్చినా ఎవరి కొద్ది వాళ్ళు పోవచ్చు, రావచ్చు. కానీ ఈ ఆఫీసులో మాత్రం ఏ పార్టీ వాళ్ళకి అర్హత లేదు. దాని గురించి మనం డిస్కస్ చేయకూడదు. కాకపోతే ప్రతి వాడు మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాను, గౌరవాధ్యక్షుడు సార్ ఇప్పుడు ఇంతవరకు ఈ సీను సార్ 20 ఏళ్ళ కింద మన కోసము ఈ ఆఫీస్ పాడుపడిపోతే ఆ రోజు ఆయన సహకారంతో, సహాయంతో ఈ రోజు ఈ ఒక నంబర్ 1 గా నంద్యాలలో నంబర్ 1 గా ఆఫీస్ నిలబెట్టాం. కానీ అది గుర్తింపు ఆయనగా రావాలి. కాకపోతే ఏంటంటే మనలో మనమే లేక అదే కొన్ని సమస్యలు చేసుకునేటప్పటికి ఇది లేదు, అది లేదు, మేము కొన్ని తప్పులు చేసినాము. ఆ తప్పులు ఆయన మమ్మల్ని క్షమించాల్సిందే. కొత్త సంవత్సరం మేము అడుగుతున్నాం, మాకేం చిన్నతనం లేదు. 10 మందికి మేలు చేసే దాంట్లో ఆయన ఎప్పుడు వెనకాడు. ఆయన సపోర్ట్ తీసుకొని మేము ముందుకు వస్తుంటాం, చేసుకుంటూ వచ్చేస్తాం. కాబట్టి మీరు గుర్తించాల్సింది ఆయన ఎప్పుడు 20 ఏళ్ళ కిందట గౌరవించుకుని మనకి ఎంటర్ అయినాడు. కాబట్టి ఈ రోజు వరకు మన కష్టాలు ఎక్కడుంది, ఏం కథ, ఎవరికి ఏమైంది, ఏం జరిగింది అని ప్రతిదీ ఒక అడిగి తెలుసుకుంటాడు. కాబట్టి మీకు బాధ్యత ఉంది, మేమే కాదు. మీరు కూడా పోలింగ్ ఆయన దగ్గరికి పోయి ఆయనకు ఏమైనా ట్రబుల్ వచ్చినా, సమస్య వచ్చినా, పని విషయాలు కానీ, ఇంకొక విషయాలు కానీ, మీకు ఫ్యామిలీలో ఏదైనా సమస్య వచ్చినా కూడా ఎంతో మంది ఆయన దగ్గర పోయి సలహా తీసుకుంటారు. కాబట్టి మీకు కూడా తెలియజేయడం ఏంటంటే కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరం మనం ఆయనను మనస్ఫూర్తిగా మనం ఆయన ఆహ్వానించుకొని ఆయనతో మన సమస్యలు తెలుసుకొని మనం ముందుకు పోదామని చెప్పి మేము ఎదుర్కొంటున్నాం. గవర్నమెంట్ సంఘం వ్యక్తి అనేది కానీ నేను కాదు, మనం యూనిట్ గా ఉంటే బయట సరే మనం కొట్టడానికి రైట్ వస్తుంది. మనం వీకుండే అవుతాడు మనం లెక్క పెట్టాడు. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది రైట్ వేర్ గా చట్టం ఉండాలి. మేము ఫస్ట్ నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన కూడా మన చట్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. మన కాడికి వచ్చేటోళ్ళే బీదావాళ్ళే, నా దగ్గర వచ్చేది ఎక్కువ బీదావాళ్ళ కేసులు కూడా, అన్ని కేసులు నాకు బీదావాలి. అందుకే బీదాల లేక మన కార్లు మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మనము బీదవాళ్ళ కోసం ఉన్నాం, బీదవాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. కాబట్టి మనం అంతా కలిసి ఉండాలి. ఇక్కడ పెద్ద చిన్న అనేది కాదు, కానీ మనం యూనియన్ లో మనం కంటిన్యూగా వస్తూ ఉంటే బలం ఉంటుంది.
చూసే వాళ్ళు కూడా పై యూనిట్ బలంగా ఉందని చెప్తారు. ఏ పొలిటికల్ సరే మనకు సపోర్ట్ చేస్తారు. ఏదైనా పని ఉన్నప్పుడు టగటగ పని జరుగుతుంది. కాబట్టి లేబర్ ఆఫీసర్ గారికి పోయినప్పుడు ఓబ్లేస్ పోయినా మాబాస్ పోయినా కాశీ పోయినా ఎవరు పోయినా కూడా పై యూనిట్ పెద్దదంటే వాడు కూర్చోసారు. లేకుంటే సరే రప్ప రేపు రాపడి. కాబట్టి ఇది మనం యూనిట్గా ఉండేది ఫస్ట్ ఇంపార్టెంట్. డైలీ ఆఫీస్కి రండి, ఆఫీసులో కూర్చోండి, ఫ్యాన్ చేసుకోండి. మీరు లీడర్ ఉంటే బంకుల కాడ టీ కొట్ల కాడ వద్దు. మన రైట్ మన ఆఫీస్ ఇది దీనికి ఉండేంత పవర్ ఉంటుంది, బయట రోడ్డు మీద ఉండేంత పవర్ ఉంటుంది. మనం అర్థం చేసుకొని మన ఆఫీస్ డైలీ రండి, డైలీ కలిసండి. అందరూ ఒకసారి కలిసి టీలో గీలో తాగుతుంటే ఆ సంబంధం అనేది పెరుగుతాయని నా ఉద్దేశం. ఎందుకంటే బిగిస్తుంది. గ్లాస్ పెట్టి నీళ్ళు పెట్టాల్సింది. ఏ బాబాజీ दूर से गाड़ी अरे होगा वो तो गवर्नमेंट हैप्पी न्यू ईयर। What's that? వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.